तेनत् मामन बदनामे रक्षे माचल माचलेत आस्वाद भद्रम शब्दशु कंकन निशाचर अभिवृद्धि कंकन कांकन धारण ఉంది అయమూర్త సమూర్తస్తు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ रक्षे माचल माचरेत अश्वत् भद्रम शुभलोषं कंकन निशाचर प्रति कंकन कांकर नयमूर्त सुमूर्तस्तु एतत् सुमूर्त काले सूर्यादीनं नवानंगहनं यजमानस्य अत्यंत अनुकूलितावृतस्तु तदंगा यज्ञोपवेतदारभुजांत करिष्ये మా చెప్పేది వినాలి. ఫస్ట్ ఏ కార్యమైనా చేయాలంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. కాబట్టి దానికన్నా ముందర సంకల్పం చెప్పించుకున్నాం. సంకల్పం అంటే మన బక్కాయిగూడెం గ్రామం అంతా పిల్లా పాపలతో మంచిగా ఉండాలని సంకల్పం చెప్పించుకొని, అలాగే పూజలో కూర్చున్న దంపతుల చేత కూడా వాళ్ళ యొక్క గోత్రనామాలు చెప్పించిన తర్వాత ఫస్ట్ గణపతి పూజ చేసినాం. గణపతి పూజ అయిన తర్వాత ఏ కార్యమైనా అది శుభమైనా అశుభమైనా ఫస్ట్ గణపతి విఘ్నేశ్వరుడి పూజ ఇంపార్టెంట్. దేవుళ్ళ కల్లా ప్రథమ వాడు కాబట్టి తర్వాత ఏం చేస్తున్నామంటే మనము ఈ పుణ్యావచనం ఇన్ఛార్జ్ చేయించిన రామయ్య గారి చేత ఇందాక అదేంటంటే ఈ సామాన్లు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఈ పూలదండలు మంచి చెడ్డ బియ్యం ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో శుద్ధిగా ఉన్నాయో మనకు తెలియదు. ఆ నీళ్లతో నీళ్లు చల్లితే గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి ఈ నదులన్నీ దాంట్లోకి తీసుకొని వచ్చుకొని ఆ నీళ్లు కానీ చల్లితే శుద్ధి అవుతాయి. మనం గంగ అంటే కాశీ పోయి తేలేం కాబట్టి ఆ నీళ్లు అనుకొని మనసులో అనుకొని శాస్త్ర ప్రకారం ఆ మంత్రం చల్లితే అప్పుడు అవన్నీ శుద్ధి అవుతాయి. స్వామివారు కానీ నేను కానీ నువ్వైనా ఎవరైనా కూడా. తర్వాత ఏం చేయాలంటే మనకి రక్ష కోసం శరీరం రక్ష యొక్క అంటు ముట్టు మైలు ఇలాంటివి ఏమన్నా కూడా ఇప్పుడు వచ్చినా కూడా ఈ కంకణం ఉన్నంత వరకు తప్పు ఉండదంట. అంటే ఈ పూజ అయ్యేంత వరకు సరేనా, గాలి ధూళి దుమ్ము ఇలాంటివి ఏమన్నా కూడా తప్పు లేదని చెప్పి కంకణం రక్ష కోసం కట్టిస్తాం. తర్వాత ఏంటంటే స్వామివారికి అమ్మవారికి పెళ్ళి ఇలాంటివి కాళ్ళు కడగాలంటే ఏం చేయాలంటే బాష్కం పూజ కట్టేయాలి. బాష్కం అంటే ఏంది, మనం కట్టుకుంటాం కదా, ఆ బాష్కమే ఇప్పుడు అమ్మవారి పూజకి స్వామివారికి అమ్మవారికి బాష్కం పూజ ఉంటుంది. తదంగా బాష్క పూజాంచ కరిష్యే. ఓం భాస్కర దేవతాభ్య నమః. జాయామి ధ్యానం రూపామి ఆవాహ్యమాసన రూపామి ఆదేవర్గం అస్తే ముఖ్య శుద్ధ ఆచరణ సర్వేశ్వర అనంతరం శుద్ధ ఆచరణ రూపామి. జై శ్రీరామ్. గట్టి చప్పుడు చప్పుడు గట్టి.
మామూలు మన మనుషులకైతే యజ్ఞోపవేతం అంటే జంజం ఉండదు. బ్రాహ్మణులకి స్వాములకి దేవతామూర్తులకి ఏ దేవతామూర్తులైనా కూడా మగవాళ్ళకి ఆడ అమ్మవాళ్ళకి మళ్ళీ. కాబట్టి రామచంద్ర స్వామికి ఇప్పుడు మనం యజ్ఞోపవేతం అంటే జంజం వేస్తున్నాం. తర్వాత తదంగా యజ్ఞోపేత దాన పూజ అంతకరిసి అక్షతరెండి యజ్ఞోపేతం మయమూర్త సుమూర్తిస్తూ పసుపు కుంకుమ యజ్ఞోదం పరమం ప్రజాపతి సహజం పుస్తకాలతో ఆయుష్ ముద్రం బ్రహ్మ శుభ్రం యజ్ఞోపేతం బలముస్తేజ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం యజ్ఞోపవేతనాయ మూర్త సుమూర్తస్తు సుమూర్తకాలే సూర్యాదీనం నవన మొత్తం శాస్త్రపతి ఓం నమో బ్రహ్మణ దేవాయ ఓ బ్రహ్మణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఓం నమో అనంతాయ శాస్త్రపతి శాస్త్రపతి అక్షరానుభావే సాధనాన్య శాస్త్రే శాస్త్రపతి నమో నమః ఓం నమో బ్రహ్మణ దేవాయ ఓ బ్రహ్మణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమో అనంతాయ శాస్త్రపతి శాస్త్రపతి హలో దేవతాయ నమః ఇదమాసనం ఇదమావాహన కొద్దిగా నీళ్లు స్వామివారి మీద ఉండయా అలాగే ఉవాభ్యం పాద్యం సుభాజ్యం ఇదం అర్ఘ్యం ఇదం భాగ్యం ఇదం సుభాజ్యం. సీతమ్మ తల్లికి రామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు పట్టు బట్టలు పూలు పండ్లు సమర్పించినారు కాబట్టి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి అమ్మవారు ఆ యొక్క రామచంద్ర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లా కలగాలని ఆ రామచంద్ర స్వామిని సీతమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాం. సార్ చెప్పు చేయనా ఓం శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే యోజనరోచమాన శోభన శోభమాన కళ్యాణః. జరుగుతుంది. ఓం గదంగా కన్యాదన వర్ష కన్యాదన సమయే మహాసంకల్పనం పడి చేకింద ఓం
ఓం అదానంద వీరస్య శ్రీమదాద నారాయణస్య కొద్దిగా డౌన్ చేయండి అదానంద వీరస్య శ్రీమదాద నారాయణస్య అతిమదిక్త ప్రియభావనస్య మహాజగస్య మధ్యే మేఘతమే వ్యక్త మహాదక్ష మహాదహంకార పృథివ్యాపస్య చ రాయ రాగసధర్ని రావర్తి అస్మిన్ గండి మహా अस्मनवती ब्रह्मांड खंडीयर मध्ये आदाशक्ति श्री वराह कल्प कर्मणाच्युत प्रदेशस्य अतल वितल सुतल रसातल महातल पातल कत्मकस्य सप्त पातालस्य वर्तले भूवलोक पंचजत्कोटि योजन विस्तीर्ण मंडले सुवर्लोक कोटि जन वस्तुते महालोक कोटि जन वस्तुते जानलोक वस्कोटि वस्तुते महानाराय राजपनि राज राजेश्वर सहस्रपना मंडिते अविराज मंडल वामन कुमतान पुस्तदंटे शुंडदंडपति शुंडदंडपति इंद्राज्ञामनि वर्ण वायु कुबेरादि ईशान नदिष्टे దండకారం చంపకారాన్ని బదికాన్ని నిషన్ ఇస్తే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ ఇస్తుంది అయోధ్య మధురమయ ఏ కాశీకాంచ సప్త నదీ తీరతే గంగే చమనిచవ గోదావరి సరస్వతి నర్మదా సింధు గౌరీ सर्व पुण्य नदी वदते सीता दमयंती तारा मंडोदि सर्व पत्यावते पुन्नाग जाजी वकुल चामंती सर्व पुष्पा देवतावते सर्व सिद्धियते विंध्याचल हिमयते सर्व आदित्य नवग्रह स्वरूपेभ्यः सर्व ग्रहाणां तीर्थानां सर्व यकल योज्यनीते यजमान యజమానస్య ఉపాత సంస్థ దురేశ్వర శుభాదంతో చూడమంటే ఒకసారి చప్పుడు చేయనన్న చప్పుడు చేస్తూ ఉండాలి యజమానస్య ఉపాత సంస్థ శుభాదంతో సాఖ్యాధ్యాయని రామచంద్ర స్వామి యొక్క గోత్రం ఏంటంటే వశిష్ఠ గోత్రం సరేనా వశిష్ఠ గోత్రభవస్య వశిష్ఠ గోత్రభ మైత్రవర్ణ్య కౌండిన్యవర్ష ప్రవరాన్విత వశిష్ఠ గోత్రభవస్య రఘు మహారాజు వర్మను నప్తే రామచంద్ర స్వామి యొక్క ముత్తాత పేరు వచ్చి రఘు మహారాజ్ అంట అలాగే అజ మహారాజ్ అనేవాళ్ళు తాతగారు సరేనా అలాగే దశరథ మహారాజు గారు అనేవారు ఎవరు తండ్రి దశరథ మహావర్మన పుత్రాయ గోత్రోభవాద్భయ త్రిపునాదిశాయ అగ్రాండకోట బ్రహ్మాండ నాయకస్య ఆదిమత్యాంతరహిత సచ్చిదానంద మూర్తి ఈ యొక్క రామచంద్ర స్వామి సూర్య వంశస్థుడంట ఇప్పుడు శానం అలాగే గోత్రం ఎట్లాగో మీది ఐదమల్ల ఆ ఐదమల్ల గోత్రం ఎలాగో వశిష్ఠ గోత్రం అలాగే స్వామివారి యొక్క వంశం ఏమిటంటే సూర్య వంశస్థుడంట స్వామివారు సూర్యవంశ పావనాదిశాయ సాక్షాత్ ఇష్వాకు వంశోద్భవాయ శ్రీ రామచంద్ర స్వామిని ఆ యొక్క స్వామివారి యొక్క రూపం ఎలాంటిదంటే నారాయణ రూపం విష్ణుమూర్తి రూపం అంట అంతా ఆయనే విష్ణుమూర్తి అయినా రామచంద్ర అయినా నారాయణుడైనా అన్ని రామచంద్ర అంతా ఒక భగవత్ స్వరూపం వెంకటేశ్వర స్వామి అయినా అలాగే సీతాదేవి అమ్మవారి యొక్క గోత్రం వచ్చి చతుసాగర బృందం గోపురం శుభమవుతూ విశ్వదాఖ్యాయ అమ్మవారి యొక్క గోత్రం ఏంటంటే గౌతమస గోత్రం అంట అమ్మవారి గోత్రం గౌతమస్య గోత్రం అదే స్వామివారి యొక్క గోత్రం వశిష్ఠ గోత్రం వంశం వేరు గోత్రం వేరు సరేనా గౌతమస విష కాంగ్రెస్ ఆయుష్య త్రయోదశ ప్రవరాంత గౌతమస గోత్రభవస్య ఆ యొక్క అమ్మవారి యొక్క ముత్తాత పేరు స్వర్ణరోమ మహారాజు సరేనా అలాగే తాత పేరు హస్వరోమ మహారాజు అలాగే తండ్రి ఎవరంటే జనక మహారాజు
సరేనా? జనక మహారాజ వర్ణపోత్రయం గోత్రావధ చతుర్దశ భువనాది శాఖలాంటి బ్రహ్మాండ నాయకస్య తత్వస్వరూపిణి చంద్రవంశ అమ్మవారి యొక్క వంశం ఏంటంటే ఆయనది స్వామివారిది సూర్యవంశం అయితే అమ్మవారిది చంద్రవంశం సూర్యచంద్రులాగా. అందుకనే చూడండి ఆ చంద్రాత్మ అంటారు. అంటే ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు పిల్ల పాపలతో పాడుబంటలు దీవించేటప్పుడు కూడా ఆ చంద్రాకం వంశాది వృద్ధిస్తూ అంటే సూర్యచంద్రులు ఎంత కాలం ఉంటారో అంతకాలం కూడా ఈ యొక్క గోత్రాలు కానీ వంశం ఉండాలని చెప్పి ఎవరో కాదు అమ్మవారి యొక్క వంశం వచ్చి చంద్రవంశం, స్వామివారి యొక్క వంశం వచ్చి సూర్యవంశం. సరేనా? చంద్రవంశ ప్రదీపకం నిమిషోద్భవే సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సీతాదేవి నమో నమః. ఫైనల్గా నేను చెప్పేది నువ్వే చెప్పాలి. సరేనా? నేను అబ్బాయి సైడు రామచంద్ర స్వామి సైడు, మీరు అమ్మవారి సైడు చెప్పండి. కన్యాం కనక సంపన్న కనక ఆభరణ ఐర్యతాం విష్ణవే దుభ్యం బ్రహ్మలోకి జిగీషయ కన్యే భూయస్మ సర్వ సాక్షిణ విశ్వంబర పంచ భూత సాక్షిణ ఇమాం కన్యా సారంకృత సాధ్వేన కన్యాం తుభ్యం అహ సంప్రదదే నమమ. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా చూడండి, మీరు కన్యాదాన సమయంలో దశదానాలు ఉంటాయమ్మా. దశదానం అంటే గోదానం, భూదానం, సువర్ణదానం. సువర్ణదానం అంటే బంగారం, వస్త్రం, ఛత్రం, చామరం, గొడుగు, చెప్పులు, ఇలాంటి దానాలు ఉన్నాయి. ఈ దానాల్లో ఒక దానం ఇవ్వాలంట. కన్యాదానం చేసేటప్పుడు ఏ దానం ఇస్తారంటే ఆవును దానం ఇస్తారంట. ఇప్పుడు సీతమ్మ తల్లి ప్రకారం నాకు ఆవును దానం ఇవ్వాలి. ఎంత చదివమంటావు చెప్తే నిజంగానే ఆవు దానం ఇస్తావా, డబ్బులు చదివిస్తావా? అది నువ్వు ఎంత నీ శక్తి. అది 116, 10 రూపాయల, 11 రూపాయల, 1116, అది నీ ఇష్టం. అది తప్పేం లేదు, ఎంత శాస్త్రానికి. శానం రామయ్య సుభద్ర దంపతుల గారు రాముల వారి యొక్క కన్యాదాన మహోత్సవం సందర్భంగా గోదాన ప్రత్యామ్నాయం కింద చీపుగా ఉంది 116 అండి. వేణోడు వాహాలు చదివిస్తా. మరి నాకేం రాదు, కమిటీకి వస్తుంది. కమిటీ కంటే 116 కాదు, అవి 1000 సరేనా? గోదాన ప్రత్యామ్నాయం కింద గోదాన ఓం గవామంగేశ్వర దిష్టి పోనాచ యస్మాత్ తస్మాత్ శివమేష అత శాంతం ప్రయత్నం. ఒకసారి చప్పుడు చేసి ఆపయ్యా. కన్యాదానం చెప్పండి. కన్యాదానం తుభ్యం అహం సంప్రదదే నమః. ఆపయ్యా. ఫైనల్గా ఆ బాబు తర్వాత వచ్చి ఈ కన్యాదానం సమయంలో కొన్ని మాటలు చెప్పేయాలి. ఏంటంటే ఇప్పుడు సీతమ్మ తల్లి నీ బిడ్డ, వాస్తవానికి ప్రజెంట్ అట్లాగే చేస్తున్నావు. నేను రామయ్య తట్టు. ఇప్పుడు నీ బిడ్డని సీతమ్మ తల్లిని కష్టం వచ్చినా నీకు నష్టం వచ్చినా పూర్లో పెట్టి సాగిన అమ్మవారిని అంత బాగా చూసుకున్నారని అర్థం. చెప్పు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేచ నాతి చరితవ్య. నేను చెప్తాను మళ్ళీ. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేచ నాతి చరామి. మళ్ళీ నువ్వు చెప్పు. నాతి చరితవ్య, నాతి చరామి. ఇంకొకసారి నాతి చరితవ్య, నాతి చరామి చెప్పు. ఈ కన్యను వేద మంత్రముల సాక్షిగా 50 మంది పెద్దల సాక్షిగా, బ్రాహ్మణుల సాక్షిగా, రామచంద్రస్వామి కళ్యాణ మండప సాక్షిగా ఈ కన్యను దానం ఇచ్చితిని. నేను చెప్తా. ఈ కన్యను వేదమంతుల సాక్షిగా, కళ్యాణ మండప పెద్దల సాక్షిగా, బ్రాహ్మణుల సాక్షిగా, పంచభూషాల సాక్షిగా ఈ కన్యను దానం స్వీకరిస్తుని. చెప్పు. దానం ఇచ్చితిని, స్వీకరిస్తుని. ఇంకొకసారి ఫైనల్గా దానం ఇచ్చితిని, దానం స్వీకరిస్తున్నాను చెప్పు. ప్రతిగున్నాతు ప్రతిగున్నామి. ఇంకొకసారి ప్రతిగున్నామి. ఫైనల్గా లాస్ట్ ప్రతిగున్నామి.
ఎవరు చాలకుండా అంటే చెట్టు కోసి సదంగా అమ్మ ఇప్పుడు ఏంటంటే నువ్వు తెరవస్త్రం పట్టుకోవాలి సదంగా ముహూర్తం పూజాంచ కలిసి లంబడి అన్నా నువ్వు రావాలన్నా తదంగా లగ్నాష్టకం పఠిత్వా ఓం కాళిందే కనకాంబజం కలశ కాశకుశ కౌస్తుభ కోశకోకిల కోచం కౌలిం కౌమాదికి కుంకుమ కౌమారి కలాంశ కోచిధర కైలాస శైలాద్భవ కేయూరం కమలాపతిం కలశ కరువంతవాం మంగళ సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గాంధీవం గరుడధ్వజో గణపతిం గంగాధర గౌతమ గౌరీశో గవయో గృహం గృహపతిం గోవర్ధన గోకులం గౌరీ శ్రీమయ గోపతి గృహపతి గోదావరి గోచరే గాంధారే గజగామిని గజర కుర్వంతవాం మంగళ సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నందీశో నరవాహనో నర్మదా నారాయణో నర్మదా నానా మంగళ గీత వాద్యో నాకాంతకో నారద నక్షత నవసరం నక్ష నానాదివ నానా మంగళ గీత వాద్య కురుబంతమా మంగళ సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం శ్రీరామపత్ని జనకస్ని బుద్ని సీతాంగన సుందర కోమలాంగే భూగర్భజాత భువనైకమాత వధవరాభ్యాం వరదా భవంత సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం శుభశపత్ని గిరిపత్ని సుమన దివ్యాం రత్నభూష కళ్యాణ గౌరీ శుభమతులాది వధవరాభ్యాం వరదా భవంత సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం తదేవ లగ్నసుందయ తారాబలం దైవ విద్యాబలం దైవలం దైవ లక్ష్మీపతి స్వామి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
దేవో బృహస్పతే ధ్రువంతింద్రిష ఆగ్నిష్ట రాష్ట్రం ధారయితాం ధ్రువం ధ్రువేణ హర్షావర్తయించి శరజీవు శరదాంశత హలో నీకు ఆకలి అయితే తిను ఏడైతే ఎవరికి ఆకలి కాలేదంట తెల్లవారు 8 అయినా చేపిస్తూనే ఉంటాను నేను నాకు ఆకలి కదా పదంగా మాంగళ్య దేవత పూజాంజగరిష్యే ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వాద సాధకే శరణ్యత్రయమికే గౌరీ నారాయణ నమస్తే ఓం శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానద్రవామి ఆవాయామి ఆసనద్రవామి పాదయోః ఆజ్యం ద్రపయామి హస్తయోః అర్ఘ్యం ద్రపయామి ముఖే శుద్ధ ఆచరణ ద్రపయామి స్నానాంతరం శుద్ధ ఆచరణ ద్రపయామి వస్త్రాజ్ఞాపేతన అక్షర ద్రపయామి శ్రీగంధం ద్రయామి గంధద్వారం దురదర్శ నిత్యపుత్రాకర్షిణి ఈశ్వరం సర్వభూతాన తామేశ్వరిన ఆయన పరాన్ని ధ్రువారంత పుష్పణే అద్రాక్షముండగాని సముద్రగ్రామి అర్ధ కుంకుమ విలేపన ద్రపయామి నానా విధములంత పుష్పాక్షాంద్రపయామి ఓం హిరణ్యవర్ణం మహనీయం రచిత సరజ చంద్రామి హిరణ్యం లక్ష్మీ జాతవేదమాప తామావహ జాతవేద లక్ష్మీమనుగామిని యశామ్యన్నం ఇంద్రియంగామ సంవర్షాన అశుభపరం రజమధ్యామ అస్థిరాజ ప్రభుదిని శ్రీయం దేవమైతే శ్రీమాదేవి విశిష్ట కాంచోష్మితామేరణ ప్రాగరం అర్థం జలంతాం దుర్తాం తర్పయంతే పద్మస్థితాం పద్మవర్ణం తామేశ్వర్య చంద్రాం ప్రభుషాంశితా జలంత శ్రీలేఖ జ్యేష్ఠముద్ర తాం పద్మచరణం విరక్షణ ఉచితాం తామర్యమే ఆదిత్యవర్ణం దవసర జాతవర్ణ సురక్షాద బలవ తస్య బలాన్ని తంసాన మంత్ర బాలక్ష్మి ఉపేత మాందవసే కీర్తించమన్యాస ప్రాద్రభూతస్మిన్ రాష్ట్రస్మిన్ కీర్తించాత్మే శ్వత్యపాసామరం జ్యేష్ఠం లక్ష్మి నాశామ్య ఆపత్మమ స్మృతించ సర్వనందమే క్రాత గంధర్వారం దుర్దృశ్య నిత్యపుషం కృష్ణి ఈశ్వరంతర భూతాన తామిశ్ర శ్రీర్మే భజిత ఆ లక్ష్మీ ఎన్నేమసుత మనసా వాచమాచముచిమయే పశునాథరపమైశ్రైతామిష కర్తమైన ప్రజామతి సంభవ శ్రీ వాసమేకులు మాత్రం పద్మాలీన ఆపచంద్ర సిద్ధాన్ని చిక్లీతవ సమేకులే నిశదేవి మాత్రం శ్రీ వాసయామేకులే ఆదాకన్యమిష్టం సువర్ణామిమాల్ని చంద్రామిరం లక్ష్మీ జాదవేదమారాప ఆదాకన్యమిష్టం పింగళం హేమమాలిని సూర్యామి హిరణ్య లక్ష్మీ జాతవేద మహాప తామాహ జాతవేద లక్ష్మి మునగామి యశ వేదాసన పురుషుకాన్ని విశ్వాసం తామగ్నివర్ణంతో సచరిత్రే పరే ప్రజల కర్మలు జిష్ట దుర్గాన్ జంశనం పోతే సుదర శ్రీరమ ఓం అగ్నిత్మ పారిణ స్వస్తి పెట్టి దుర్గాన్ విశ్వ పూజపతి బహుళానవే భవత కైతనాశయ రుద్రనాచకం సమానం పరమా సదస్థాతో సనపురుష దుర్గాన్ విశ్వాసం ప్రత్యేకమైన విశ్వానం దుర్గా చాలనే రాత్రిపణ మనసాను గోస్మాకం జీవిత సనైన రుద్రనాచకం సమానం పరమా సదస్థాతో సనపురుష దుర్గాన్ విశ్వాసం ప్రత్యేకమైన సనాచోచన అవసరం స్వాంచాగ్ని తిరుమ విశ్వాసమాగమజిష్ట గోపిజిష్ట సంతరేమ నాగసపుష్ట సంసాన వైష్ణవ లోకమేమాద్యంత కాత్యానైవేద్యం